రాష్ట్రంలోని గ్రంథాలయాల అభివృద్ధి కోసం మరో ఉద్యమాన్ని ప్రారంభించాలని ఎమ్మెల్సీ ఆచార్య కోదండరాం పిలుపునిచ్చారు. ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో తెలంగాణ ప్రజా గ్రంథాలయాల అభివృద్ధి సంఘం అధ్యక్షుడు దేవేంద్ర అధ్యక్షతన గ్రంథాలయాల ప్రస్తుత స్థితి, సవాళ్లు, భవిష్యత్తు దిశానిర్దేశం అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి కోదండరాం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లైబ్రరీలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని సూచించారు. ఇప్పటికైనా ప్రభుత్వం పన్నులు, సెస్ ద్వారా వసూలైన నిధులను సక్రమంగా వినియోగించి లైబ్రరీల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. లైబ్రరీ నిధులను మళ్లించడం అది పరిష్కారం కాదనేది మనం అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా ఆ నిధులను కేటాయిస్తే ఈ లైబ్రరీలను పునరుద్ధరించడానికి అవకాశం కలుగుతుంది. అది వాళ్ళు మనం మాట్లాడుకుంటున్నాం మాట. ఏదో ఒక అవసరానికి ప్రజలైతే వాడుకుంటున్నారు. కాంపిటేటివ్ ఎగ్జామే కావచ్చు కాక దానికోసం లైబ్రరీకే పోతున్నారు. ఒకటి చదువుకోవటానికి సౌకర్యం, రెండు అక్కడ కూర్చుంటే అక్కడ అందుబాటులో సమాచారం ఉంటుంది. అయితే ఒక్క వాళ్ళు మాత్రమే కాదు కదా, ఇంకా రకరకాల ఇతర వ్యక్తులు కూడా లైబ్రరీలకు వెళ్తుంటారు. చాలా చోట్ల ఉన్న వసతులు సరిపోవటం లేదు కాబట్టి తప్పకుండా ఆ లైబ్రరీలకు సెస్ ఇచ్చి వాటిని అభివృద్ధి చేయాలనేది మనందరం ఒక ఉమ్మడి డిమాండ్.